హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ వరకు పిండి తీసుకోవాలి. సర్వపిండిని స్నాక్స్ లాగా తీసుకుంటే బాగుంటుంది, సాయంత్రం పూట చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకోవాలి, అలాగే కారం, సాల్ట్, ఆనియన్స్ని వేసుకోవాలి, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేసుకోవాలి. వీటన్నింటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలోకి ఒకేసారి వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు పిండి ముద్ద ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనము సర్వపిండి పెట్టుకోవాలనుకునే గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం పిండి ముద్ద నుండి కొంచెం పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. దాన్ని రౌండ్గా చేసిన తర్వాత కొంచెం వెడల్పుగా కూడా చేసుకోవాలి పిండి ముద్దని. ఇలా చేసిన తర్వాత మనము ఆయిల్ వేసుకున్న గిన్నెలోకి వేసి దాన్ని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ఒత్తేసుకోవాలి. సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, కొంచెం లావుగా కావాలనుకుంటే లావుగా కూడా చేసుకోవచ్చు. ఈ సర్వపిండి సన్నగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి, లావుగా కంటే. దీనికి హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే సర్వపిండి బాగా కాలుతుంది. ఇలా హోల్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ పైన పెట్టాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కింద మొత్తం మనకు సర్వపిండి బాగా కాలుతుంది. ఇప్పుడు పైన కాలనీకి కొంచెం దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కింద కూడా కాల్ చేసుకోవాలి. మంచిగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.